రెచ్చగొట్టే వాక్యాలు మాట్లాడే వాళ్ళని శిక్షించే బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఎందుకు క్షమిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ వేళ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే మతాల మధ్య శిక్షు పెడుతూ మతాల మధ్య మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో కొందరు పాస్టర్స్ ఆ దుర్మార్గుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఏదో ఒకడేవో ఇద్దరు మాట్లాడారని చెప్పి మనం మాట్లాడితే రేపొద్దున్న దేశ భవిష్యత్తుకే పెద్ద గొడ్డలి పెట్టిగా మారుతుంది. ఎందుకంటే ఒకడొకడు ఇలా మాట్లాడుతూ దేశాన్ని అవగౌరవపరుస్తూ మన సాంప్రదాయాలని మన మన గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే దేశ అభివృద్ధి కూడా గొడ్డలి పెట్టేది. కాబట్టి ఇలాంటి విధవలందరినీ కూడా కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు తొందరగా కోలుకోవాలని, అలాగే ఈ ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా శిక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం వాళ్ళు కావాలని దాడులు చేస్తూ రఘురామకృష్ణరాజు గారి మీద ఎప్పటి నుంచో విష ప్రచారం చేస్తున్నారు. చేసి వేళ ఆయనపై దాడి దాకా వెళ్లారు. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా, కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.